గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లతో సహా స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుధవారం ప్రకటించారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని, కాంగ్రెస్కు అఖండ విజయం చేకూర్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, టీపీసీసీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో గాంధీభవన్లో కీలక రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు డి శ్రీధర్ బాబు, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు 23 మంది ప్రముఖులు హాజరయ్యారు. వేణుగోపాల్ గత ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును, ముఖ్యంగా సంక్షేమ పథకాలను కొనియాడారు. అయితే అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను ఆయన గుర్తించారు. కొంతమంది మంత్రులు తమ జిల్లాలోని ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. వేణుగోపాల్ గాంధీభవన్లో ప్రతి వారం ప్రజా దర్బార్లో కొనియాడారు. నెలవారీ ప్రాతిపదికన తమ జిల్లాలలో ఈ చొరవను పునరావృతం చేసేలా మంత్రులను ప్రోత్సహిస్తున్నారు. పీఏసీ సమావేశాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయాలని, విపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టి పార్టీని సమగ్రంగా గెలిపించాలని పార్టీ కేడర్ను కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో అనేక ముఖ్యమైన చర్యలతో సహా సాధించిన విజయాలను ఆయన హైలైట్ చేశారు. రైతు భరోసా పథకం, రైతులకు ఏటా ఎకరకు 12,000 అందించడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు జనవరి 26న ప్రారంభమవుతాయని, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ జనవరి 26న ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్కు 500 సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందజేసిందని, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అమలు చేసిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఒక్క ఏడాదిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిందని, 21,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని, రైతుల సంక్షేమానికి 54,000 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను సన్మానించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దివంగత నేతకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. కొత్తగా ప్రారంభించిన అరంగ్ర ఫ్లైఓవర్కు సింగ్ పేరు పెట్టారు.